హాయ్, మీ అందరికీ తెలుసు రేపు అంటే ఏప్రిల్ 11th ఎలక్షన్స్ డే అని. సో చదువుకున్న వారిగా మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం, మన ఓటు సక్రమంగా వినియోగించుకుందాం. ఓటు హక్కు ఉన్నవారు ప్రతి ఒక్కరూ దయచేసి ఓటు వేయాల్సిందిగా నా విన్నపం. అయితే ఎవరికి పడితే వారికి ఓటు వేయకుండా మీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో ముందు తెలుసుకోవాల్సిందిగా నా విన్నపం. యాక్చువల్గా అది తెలుసుకోవాలని అంటే ఇట్స్ ఎ సింపుల్ వే. మీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారని జస్ట్ గూగుల్లో వాటర్ హెల్ప్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద యాప్. ఈ వాటర్ హెల్ప్ లైన్ యాప్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ అని కనబడుతుంది కదా, క్యాండిడేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కింద ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ మనకు కనబడితే ఫస్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది, అంటే ఇది ఎంపీని సెలెక్ట్ చేసుకోవడానికి. సో పార్లమెంటు అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఎమ్మెల్యేస్ ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి. సో పార్లమెంట్లోకి వెళ్ళాను. ఫేజ్ అలా వదిలేసేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం. స్టేట్ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేయమన్నారు. ఆ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ వస్తాయి. మాది విశాఖపట్నం. సో విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ పెట్టాను. రైట్, ఇందులో కంటెస్టింగ్ అని లాస్ట్లో కనబడుతుంది కదా. సో కంటెస్టింగ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తే విశాఖపట్నం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. సో వితౌట్ నోయింగ్ దెమ్ మన ఓటు ఎవరికి వెళ్తుంది అనేది మనం మినిమం తెలుసుకోకుండా ఓటు వేస్తే అది ఏమాత్రమూ కరెక్ట్ కాదు. సో రేపు అందరూ దయచేసి మీ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారో చూసుకొని అందులో ది బెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని దయచేసి వారికి ఓటు వేయాల్సిందిగా నా విన్నపం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఓటును వినియోగించుకోండి. లెట్ us హోప్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ యంగ్ ఇండియా. యాజ్ ఎ యంగ్స్టర్స్ మనందరం మన ఓటును కరెక్ట్గా వాడుకోవాలి అండ్ రిమైనింగ్ వాళ్ళకు కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.